ఒక స్టూడెంట్ దగ్గర ఒక స్టార్టప్ ఆఫర్ ఉంది, ఎంఎన్సి నుంచి కూడా ఒక ఆఫర్ ఉంది. సో ఏది చూస్ చేసుకోవాలి? స్టార్టప్కి వెళ్ళాలా, ఎంఎన్సి ఉండాలా? శాలరీ కూడా సేమ్ ఉంది ఆల్మోస్ట్. ఎస్ కరెక్ట్. సో ఏది చూస్ చేసుకుంటే బెటర్ అంట? ఇక్కడ మనం ఈ చాయిస్ స్టూడెంట్కే వదిలేయచ్చు. ఓకే. బట్ దాంట్లో నేను ఒక 2 అడ్వైజులు చెప్తా. See, మీకు స్కిల్ నేర్చుకోవాలని ఉందా, రైట్, ఇంకా స్కిల్ నేర్చుకోవాలి, నన్ను నేను ఇంప్రూవ్ చేసుకోవాలి అనుకుంటే ద బెటర్ వే సెలెక్ట్ స్టార్టప్ కంపెనీ. స్టార్టప్ ఎందుకండి? ఎందుకంటే స్టార్టప్ కంపెనీలో మల్టిపుల్ వర్క్స్ ఉంటాయి, మల్టిపుల్ ప్రాజెక్ట్స్ ఉంటాయి, రైట్. స్టార్టప్ కంపెనీ యొక్క స్ట్రాటజీ ఏంటంటే ద లెస్ టైం మోర్ ఎక్స్పోజర్, ఎక్స్పెక్టేషన్స్, రైట్. తక్కువ టైంలో ఎక్కువ అవుట్పుట్ కావాలి. అలాంటప్పుడు ఏమైతుంటే ప్రెషర్ ఎక్కువ ఉంటుంది టీం పైన, రైట్. ఒక ప్రాజెక్ట్ని 2-3 months చేయరు వీళ్ళు, 1.5 months ఫినిష్ చేయాలి. దిస్ ఇస్ యువర్ టార్గెట్, రైట్. ఒకసారి వస్తాడు, మన మొబైల్ యాప్ చెప్పాము కదా, గ్రాసరీ డెలివరీ యాప్, ఎక్కడి వరకు వచ్చింది అంటాడు. సార్ చేస్తున్నా అంటాడు. సాయంత్రం మళ్ళీ వస్తాడు. యాక్చువల్గా ఏంటంటే రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్ వచ్చింది, రైట్, వెబ్సైట్ చేయాలంటాడు. సార్ ఆల్రెడీ ఐఎమ్ వర్కింగ్ అన్ డెలివరీ యాప్, మొబైల్ యాప్ సార్ అంటే నో సైమల్టేనియస్లీ 2 చేయొచ్చు. డే హాఫ్ వరకు ఇది చేయు, ఆఫ్టర్నూన్ నుంచి ఈవినింగ్ వరకు ఇది చేయి అంటాడు. ఇక్కడ ఎంత ప్రెషర్ ఉంటుందో అంత షార్ప్ అవుతాం మనం. ప్రెషర్ని ఫేస్ చేయాలి. నా లైఫ్లో నేను సక్సెస్ సాధించాలి అంటే చాలా ఈజీ మెథడ్లో ఎప్పుడూ వెళ్ళొద్దు, అర్థమైందా? స్టార్టప్ సెలెక్ట్ చేసుకోవడం ద్వారా టాలెంట్ ఇంప్రూవ్ అవుతుంది, స్కిల్ సెట్ చాలా పెరుగుతుంది, రైట్. ప్రెషర్ అంతా నేర్చుకుంటాము. ఒక్కసారి స్టార్టప్లో 1 year 2 years పని చేసిన తర్వాత మనం బయటకు వెళ్తే మన వాల్యూ చాలా వేరుంటుంది.